Hi, hello, welcome to Icon India YouTube channel. So please do like and subscribe to our channel. మనము ఈ వీడియోలో కెమిస్ట్రీ పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. గత సంవత్సరాలలో వచ్చిన ఆర్ఆర్బి క్వశ్చన్స్ పై మన ఫోకస్ ఉంటుంది. ఈ వీడియోలో ఒక 1 to 10 క్వశ్చన్స్ డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరుగుతుందండి. ఫైన్. సో ఏ ఇయర్లో ఏ క్వశ్చన్ వస్తుంది అనేది ఒక్కసారి నోటీస్ చేస్తూ వెళ్ళండి. ఫైన్. In which of the following states of matter molecules have maximum attraction force? సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటి, మ్యాక్సిమం అట్రాక్షన్ ఫోర్స్ దేంట్లో ఉంటుంది అంటే రైట్. ఒకసారి ఆప్షన్స్లో చూస్తే మనకేంటి ఆప్షన్ డి. సార్ ఆప్షన్ డి ఎలా అవుతుందంటే ఇన్ జనరల్ మనకి ఇక్కడ చూడండి ఓకే సాలిడ్, గ్యాస్, ఫ్లూయిడ్ ఈ వీటితో మనకి పరిచయం ఎక్కువగా ఉంటుంది. అంటే మనం డైలీ లైఫ్లో ఎక్కువగా వాడే ఛాన్స్ కూడా ఉంది. సో సాలిడ్స్ ఎలా ఉంటాయంటే చాలా గట్టిగా ఉంటాయి. ఇన్ జనరల్ సాలిడ్స్ ఇలా కన్సిడర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాలిడ్ అవుతే సపోజ్ ఇది ఒక మాలిక్యూల్తో తయారైంది అనుకుంటే ఓకే, సాలిడ్లో ఇది మాలిక్యూల్తో తయారైందంటే మాలిక్యూల్ మధ్యలో ఏముంటుందండి, ఒక అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ ఏంటి, ఈ అట్రాక్షన్ ఫోర్స్ దేంట్లో ఎక్కువ ఉంటుంది, సాలిడ్లో ఉంటుందా? ఇక్కడ ఫ్లూయిడ్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిక్విడ్ అనుకుంటే సో జనరల్లీ లిక్విడ్స్ ఇలా ఉంటాయి. గ్యాసెస్, ఇది గ్యాస్ అండి. సో గ్యాసెస్లో మరీ దూరంగా ఉంటాయి, జనరల్లీ చాలా దూరంగా ఉంటాయి. అండ్ ఇది గ్యాస్ అండి, రైట్. ఇక్కడ ఫ్లూయిడ్స్ అంటే ఏంటండి, ఫ్లూయిడ్స్ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అనుకోవచ్చు. ఓకే, లిక్విడ్ని కూడా ఫ్లూయిడ్ అనొచ్చు, గ్యాస్ని కూడా ఫ్లూయిడ్ అనొచ్చు, ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్, రైట్. సో దీన్ని మనం ఏమంటున్నాము, ఫ్లూయిడ్ అంటాం. అంటే ఈ రెండింటిని కూడా కన్సిడర్ చేయొచ్చు ఫ్లూయిడ్లో. నెక్స్ట్ గ్యాస్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ ప్లాస్మా. సో ప్లాస్మాలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే జనరల్లీ ఇది ఒక లిక్విడ్ని సపోజ్ బాయిల్ అయింది అనుకోండి, బాగా సూపర్ హీటెడ్ అయింది, చాలా హీట్ అయినప్పుడు అది ఒక గ్యాస్ లాగా తయారవుతుంది, అయనైజ్డ్ గ్యాస్ లాగా. ఓకే, డోంట్ వరీ, నేను ప్లాస్మా మీద చాలా డీటెయిల్గా ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను, రైట్. ఫైన్. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటండి, మ్యాక్సిమం హైయెస్ట్ అట్రాక్షన్ ఫోర్స్ దేంట్లో ఉంటుంది అంటే ఏదైతే చాలా గట్టిగా ఉంటుందో దాంట్లో ఉంటుంది. సింపుల్గా అట్రాక్షన్ ఫోర్స్, ఇప్పుడు మనము స్టిక్ బ్రేక్ చేయొచ్చు, బట్ ఒక ఐరన్ రాడ్ బెండ్ చేయాలన్నా ఎంత కష్టపడతాం అంటే సింపుల్గా నేనేమంటున్నా, సో మాలిక్యూల్ మధ్యలో ఉన్న ఆ అట్రాక్షన్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది మనం ఆ ఆబ్జెక్ట్ని బ్రేక్ చేయగలమా లేదా అని. ఈ విధంగా చూస్తే ఎక్కువగా స్ట్రాంగ్ ఇందులో ఎవరండి, సాలిడ్, రైట్, వెన్ కంపేర్డ్ టు గ్యాస్. ఫ్లూయిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్ అండ్ గ్యాస్ అని చెప్పా. ఇంకా ప్లాస్మా అయితే కంప్లీట్లీ ఇది ఒక గ్యాస్ అండి. ఒక లిక్విడ్ బాయిల్ అయిపోయి బాగా వేడిగా అయిందనుకోండి, అప్పుడు ఆ సూపర్ హీటెడ్ ఏదైతే గ్యాస్ ఉందో మొత్తం అయాన్స్ స్ప్రెడ్ అయి ఉంటాయి. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ఈ గ్యాస్ కంటే ఎక్కువ దూరం ఉంటుందండి ఇన్ సింపుల్గా చెప్పాలంటే. సో ఇదైతే అస్సలు పాసిబులే కాదండి, రైట్. సో అవర్ ఆప్షన్ ఈస్ సాలిడ్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు సబ్స్టెన్స్? ఓకే, కొన్ని ఆప్షన్స్ చూద్దామండి. ఇక్కడ సబ్స్టెన్స్లో ఏది కరెక్ట్ కానీ దాన్ని గుర్తుపట్టాలండి, నాట్ కరెక్ట్. ఓకే, దెర్ ఈస్ నో అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. మనం ఇందాక ఏం డిస్కస్ చేసామండి, వెదర్ ఇట్ ఈస్ సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఏదైనా ఉండని జనరల్గా ఏమవుతుంది, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ మాలిక్యూల్స్, రైట్. ఓకే, చిన్న పార్టికల్స్ ఉండొచ్చు. ఓకే, మాలిక్యూల్స్ ఆర్ దేర్. సో బిట్వీన్ మాలిక్యూల్ అండ్ మాలిక్యూల్ ఏముంటుందండి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్లీ ఈవెన్చువల్లీ ఇట్ విల్ ఎగ్జిస్ట్, ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటుంది, దెర్ ఇస్ నో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నాడు. ఇది కదా, ఇదేమన్నా రైట్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడతో కూడా ఆపేయచ్చండి, రైట్. అన్ని ఆప్షన్స్ కూడా డిస్కస్ చేద్దాం. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ ఇన్ ఫ్లూయిడ్ అండ్ ఎయిర్. సో నేను ఇందాక కూడా చెప్పా, ఫ్లూయిడ్ అంటే ఏంటండి, కాంబినేషన్ ఆఫ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. లిక్విడ్ గ్యాస్ కాంబినేషన్ని సింపుల్గా మనం ఫ్లూయిడ్ అంటాం. మరి లిక్విడ్లో ఎప్పుడు ఈ పార్టికల్స్ ఏమవుతాయి, ర్యాండమ్గా మూవ్ అవుతాయి. ఇంకా గ్యాస్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఎయిర్ కూడా అంతే కదండి, ఎయిర్ ఇస్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. ఇది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది అంటే ర్యాండమ్గా కంటిన్యూగా మూవ్ అవుతూ ఉంటుంది. ఆప్షన్ కరెక్టే. సో మ్యాటర్ ఇస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. అవునండి, ఏదైనా మ్యాటర్ తీసుకుంటే, ఒక వస్తువు తీసుకుంటే చిన్న చిన్న పార్టికల్స్తోనే తయారవ్వాలి. సో ఇది కూడా కరెక్టే. దెర్ ఈస్ ఎ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అంటే ఏంటండి, ఇప్పుడు నేను ఇదొక మాలిక్యూల్ అని చెప్పా, ఇదొక మాలిక్యూల్. ఈ మాలిక్యూల్ మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి.
ఈ గ్యాప్ని మనం ఏమని పిలుస్తున్నామండి, ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అని పిలుస్తున్నామండి. ఇంటర్ మాలిక్యులర్ ఖచ్చితంగా ఉంటాయండి. సో ఈ మూడు ఆప్షన్స్ కరెక్టే. అబౌట్ మ్యాటర్ గురించి సరిగ్గానే చెప్తుంది, తప్పు చెప్తుంది ఎవరు, మనకు కావాల్సింది ఏంటి, తప్పు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ అండి. సాలిడ్, ఈ క్వశ్చన్ చూడండి, సాలిడ్కి సంబంధించి ఓకే ఏది కరెక్ట్, ట్రూ. ఓకే, సాలిడ్స్కి సంబంధించి ఇందులో కరెక్ట్ ఏంటో చెప్పండి. దే మూవ్ ర్యాండమ్లీ. సాలిడ్స్లో పార్టికల్స్ అసలు మూవ్ కావండి, జనరల్లీ ఒక ఫిక్స్డ్ రిజిడ్గా ఉంటాయి కాబట్టి ఒకటే దగ్గర ఉంటాయి. సాలిడ్స్లో పార్టికల్స్ మూవ్ అవ్వవు, మాలిక్యూల్స్ ఇలాగే ఉంటాయి. అదే ఇప్పుడు మనం లిక్విడ్స్, సపోజ్ ఒక కంటైనర్లో లిక్విడ్స్ ఉన్నాయనుకోండి, ఇలా లిక్విడ్స్ ఉంటే అవి మూవ్ అవుతూ ఉంటాయి, ర్యాండమ్గా మూవ్ అవుతాయి, ఇష్టం వచ్చినట్టుగా మూవ్ అవుతాయి. ఇన్ జనరల్ ఇవి ఇష్టం వచ్చినట్టుగా మూవ్ అవుతాయి, కానీ సాలిడ్స్లో అలా మూవ్ కావు. ఒకవేళ మూవ్ అయినా పద్ధతిగా మూవ్ అవుతాయి. ఇన్ కేస్ ఇఫ్ అట్ ఆల్ ఓకే రైట్. సో ఇది కాదు. దేర్ ఆర్ లార్జ్ గ్యాప్స్ బిట్వీన్ దెమ్. లార్జ్ గ్యాప్స్ ఉన్నాయండి. సాలిడ్స్లో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు, సాలిడ్స్ గట్టిగా ఉంటాయి కదండి. సాలిడ్స్ గట్టిగా ఉంటాయంటే అర్థం ఏంటి, ఆ మ్యాటర్లో, ఆ పర్టికులర్ సబ్స్టెన్స్లో మాలిక్యూల్స్ దగ్గరగా వచ్చి వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. దేంట్లో, సాలిడ్స్లో పార్టికల్స్ మాలిక్యూల్ దగ్గరగా ఉండి వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ హయ్యెస్ట్ ఉంటుందండి, అందరికంటే హయ్యెస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, సో గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి అంటున్నాడు. గ్యాప్స్ ఎక్కువ ఉండవండి, తక్కువ ఉంటాయి. ఓకే, ఇది తప్పే. దేర్ ఆర్ కన్ఫైన్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్. ఓకే, ఇది కరెక్ట్ అండి. ఇవి ఒక పర్టికులర్ మేనర్లోనే ఉంటాయి. ఓకే, దే హ్యావ్ మినిమమ్ అట్రాక్షన్, నో అండి, మ్యాక్సిమం అట్రాక్షన్ ఉంటాయి. సో ఒక్కసారి మళ్ళీ ఆప్షన్ చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు పార్టికల్స్ ఆఫ్ సాలిడ్. ఇందులో ఏది కరెక్ట్, సో దే ఆర్ కన్ఫైన్డ్ ఇన్ ఎ సిస్టమాటిక్ మేనర్. ఒక పద్ధతిగానే సాలిడ్స్లో మాలిక్యూల్స్ అనేవి కాన్ఫిగర్ అయి ఉంటాయండి. ఓకే, పర్టికులర్గా కూర్చొని ఉంటాయి. ఓకే, సిస్టమాటిక్ మేనర్లోనే ఉంటాయి. వాటి మధ్యలో గ్యాప్స్ తక్కువ ఉంటుందండి. లార్జ్ అన్నాడు, యాక్చువల్లీ ఇది లార్జ్ కాదు, లెస్. ఓకే, దే మూవ్ ర్యాండమ్లీ. అసలు మాలిక్యూల్స్ జనరల్గా మూవే కావండి సాలిడ్స్లో. సో నో మూమెంట్ అట్ ఆల్. అండ్ మినిమమ్ అండ్ అట్రాక్షన్ మినిమం ఉంటుందా, హయ్యెస్ట్ ఉంటుంది, మ్యాక్సిమం. సో మన రైట్ ఆప్షన్ ఏంటి, సి. సో సి ఈజ్ అవర్ రైట్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ బీన్ డిటర్మైన్డ్ బై సైంటిస్ట్ సో ఫార్. ఇప్పటి వరకు ఎన్ని స్టేట్స్ మన సైంటిస్టు రికగ్నైజ్ చేశారు అని అడుగుతున్నారండి. సో మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు, ఆప్షన్ 5. ఎలా, లైక్ మనం ఇంతవరకు ఏమేమి నేర్చుకున్నాము, సాలిడ్స్, లిక్విడ్స్. ఓకే, సాలిడ్స్, లిక్విడ్స్, నెక్స్ట్ గ్యాసెస్ గురించి కూడా నేర్చుకున్నాం కదండి. ఇవన్నీ లోవర్ క్లాసెస్లో నేర్చుకుంటూనే ఉన్నాం. ఫర్దర్ హయ్యర్ క్లాసెస్లో ఏం నేర్చుకున్నాం, 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్, ప్లాస్మా. ఇందాక కూడా డిస్కస్ చేసాం, ప్లాస్మా అంటే ఏంటి, రైట్. ఐడియా వచ్చిందండి. ఒక లిక్విడ్ని బాయిల్ చేసినప్పుడు ఒక గ్యాసియస్ స్టేట్ లాగా వస్తుంది అలా. ఓకే, డోంట్ వరీ, నేను ప్లాస్మా గురించి 4th and 5th స్టేట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం ఎక్కడ ఛాన్స్ దొరికినా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్. బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అండి. బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అండి, రైట్. సో మనకి ఎన్ని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉన్నాయండి, 5. ఆప్షన్ 5. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అందరికీ తెలిసిందే, మన బేసిక్ క్లాసెస్లో వస్తూనే ఉంటాయి. హైయర్ క్లాసెస్లో మనం ఏం నేర్చుకుంటాం, ప్లాస్మా. అండ్ లాస్ట్ 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఏంటి, ప్లాస్మా. కొన్నిసార్లు క్వశ్చన్ ఇలా వస్తుంది, 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ని ఏమనాలి, ప్లాస్మా. 5th స్టేట్ ఆఫ్ మ్యాటర్ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ అని పిలుస్తుంటామండి, రైట్. నెక్స్ట్ ఆప్షన్ 5, రైట్. విచ్ కాంట్ బి ఐడెంటిఫై ఫ్రమ్ ద ఫిగర్ గివెన్ బిలో. సో ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్లో చూస్తే మనకి ఏది అర్థం కావట్లేదు, కాంట్ బి ఐడెంటిఫై, ఏ దాన్ని గుర్తించలేకపోతున్నాము అని అడుగుతున్నాడు. ఓకే, ద మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ ద 4 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కెన్ బి సీన్. అన్నిటి ఏమంటారు, మాలిక్యులర్ అరేంజ్మెంట్ కనిపిస్తున్నాయా అని అడుగుతున్నాండి. ఇదేంటి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా. సో జనరల్లీ ప్లాస్మా అనగానే మనకి అంటే మేబీ పిక్చర్ అంత క్లియర్గా ఉండకపోవచ్చు. ఇక్కడ
సో ప్లాస్మా అనగానే మనం ఇందాక నేను చెప్పాక ఫోర్త్ స్టేట్ ఆఫ్ ప్లాస్మా అనుకోకండి, ఎందుకో నేను ఇక్కడ చెప్తాను. ఇక్కడ చూద్దాము, జస్ట్ అ మినిట్. చూడండి, ప్లాస్మా ఈజ్ అ ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ ఆల్ ద సెల్స్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ చూద్దాం, విచ్ కాన్ బి ఐడెంటిఫైడ్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ చూడండి, ఆప్షన్ బి కాస్త నోటీస్ చేస్తూ ఉండండి. ఓకే, మళ్ళీ ఏ ఆప్షన్కి వద్దాం. ద మాలిక్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్ 4 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కాంట్ బీ సీన్. ఇక్కడ మాలిక్యులర్ అరేంజ్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, మరీ పిక్చర్ క్లారిటీ లేకపోయినా పర్లేదు, ఇక్కడ గ్యాస్లో కూడా పర్లేదు. ప్లాస్మాలో మాలిక్యులర్ అరేంజ్మెంట్ అనేది కనపడదండి. ఫైన్, ఓకే. అవి నెక్స్ట్, ఇవి మాలిక్యూల్స్ కావండి, ఇంకా పెద్ద పెద్ద పార్టికల్స్. మాలిక్యూల్స్ ఇవి కావు, ఇంకా చిన్నగా ఉంటాయి. ఓకే, ప్లాస్మా ఈజ్ అ ఫ్లూయిడ్ ప్రజెంట్ ఇన్ ఆల్ సెల్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, మన సెల్స్లో ప్లాస్మా అన్ని చోట్ల ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నాడండి. ఇది ఒక్కసారి నోటీస్ చేయాలి. సో ఈ ఏ స్టేట్మెంట్ అనేది ఈ మూడిటికి కరెక్టే అండి. ఇది మన బాడీలో ఉండే ప్లాస్మా అనుకుంటే అప్పుడు ప్లాస్మా ప్రతి సెల్లో ఉంటుందా అండి? జనరల్లీ మన బ్లడ్ సెల్స్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ వాటిల్లో ఉంటుంది. అన్ని బ్లడ్ సెల్స్లో కూడా ప్లాస్మా ఉండదు. యాక్చువల్లీ ఇది కెమిస్ట్రీలో అడగాల్సిన క్వశ్చనే కాదండి. ఫైన్, ఇట్స్ ఓకే. దిస్ ఫిగర్ రిప్రజెంట్ ద 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్, దట్ ఈస్ ప్లాస్మా. సో ఇక్కడ ప్లాస్మాని రిప్రజెంట్ చేస్తున్నాడా అని చెప్పేసి అడుగుతున్నాడండి. రైట్, మన 4th స్టేట్ ఎవరు? ప్లాస్మానే. కానీ ఇక్కడ క్వశ్చన్లో ప్లాస్మాని రిప్రజెంట్ చేస్తుందా అని కూడా అడుగుతున్నారండి. ఎనీ పిక్చర్ అంత క్లారిటీగా లేకపోయినా మనం ట్రై చేయొచ్చు. ఓకే, దిస్ ఫిగర్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇవి పర్లేదండి. డి కరెక్టే, సి కూడా కరెక్టే అనుకోవచ్చు, ఏ కూడా కరెక్టే అనుకున్నప్పుడు విచ్ కాంట్ బి ఐడెంటిఫై, ప్లాస్మాని ఐడెంటిఫై చేయలేము. ఎందుకు? అన్ని సెల్స్ లేవు కదండి, బాడీలో చాలా సెల్స్ ఉంటాయి, అందులో అన్ని సెల్స్ ఇక్కడ ఇవ్వలేము కాబట్టి మనం కన్సిడర్ చేయలేము ఈ పిక్చర్ ద్వారా. అది కూడా ఓకే, ఇది కంప్లీట్లీ ఇగ్నోర్ చేసుకోండి ఇలాంటి క్వశ్చన్స్ని. ఫైన్. డిఫ్యూజన్ అకర్స్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీ ఇన్ ద. సో డిఫ్యూజన్ అంటే ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఒక ఇన్సెన్స్ స్టిక్ తీసుకుందామండి, ఒక అగరబత్తి తీసుకుందాము. సపోజ్ అగరబత్తి ఇలా ఉందంటే, సో దీని నుండి ఏమవుతుందండి? ఈ స్మెల్ అనేది వెళ్తుంది కదండి అగరబత్తి నుండి. మనం దీన్నే డిఫ్యూజన్ అంటాం. డిఫ్యూజన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ స్మాల్ పార్టికల్స్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. జనరల్లీ ఇది ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? హయ్యర్ కాన్సన్ట్రేషన్ రీజన్. ఎక్కువగా ఎక్కడైతే దొరుకుతుందో దాన్ని ఏమనాలి? హయ్యర్ కాన్సన్ట్రేషన్ రీజన్ అంటాం. మరి ఇది ఎక్కడికి వెళ్ళింది? లోవర్ కాన్సన్ట్రేషన్ రీజన్కి వెళ్తా. హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో సింపుల్గా చెప్పాలంటే అగరబత్తిలో చాలా పార్టికల్స్ ఉన్నాయి కదండి, ఇన్సెన్స్ స్టిక్వి. సో ఇది హయ్యర్ కాన్సన్ట్రేషన్ లాగా ఫీల్ కావాలి. ఇక్కడ అగరబత్తికి సంబంధించిన మాలిక్యూల్స్ అవి లేవు కదండి, ఇక్కడ ఇటు సైడ్ మన చుట్టూ ఉన్న గాల్లో లేవు కాబట్టి దాన్ని లో ప్రెషర్ లేదా లో కాన్సన్ట్రేషన్ ఏరియా లాగా కన్సిడర్ చేస్తే, సో ఇక్కడ నుండి ఇది మొత్తం అన్ని వైపులా స్ప్రెడ్ అవుతాయి. ఇలా స్ప్రెడ్ అవ్వడాన్ని మనం ఏమంటామండి? వి కాల్ ఇట్ యాజ్ డిఫ్యూజన్. మరి డిఫ్యూజన్ ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీ అంటే చాలా ఎక్కువగా ఎవరిలో ఉంటుంది? సాలిడ్స్ అసలు మూవ్ అవుతాయండి? సాలిడ్స్ మూవే కావు. సో దీంట్లో లేదు. లిక్విడ్స్ అవుతాయి కానీ మీరు బాగా నోటీస్ చేస్తే, ఇప్పుడు వాటర్ ఉందండి, వదిలేస్తే పైకి వెళ్ళవు కదండి, ఓన్లీ కిందికే, అది కూడా కొద్ది స్లోగా వెళ్తాయి. సో ఇది కూడా కాదు. సో ఇప్పుడు ఛాన్స్ ఎవరికి ఉందండి? గ్యాసెస్ లేదా ప్లాస్మాకే ఉంటుంది. ఓకే, జనరల్లీ ప్లాస్మా అనేది ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్లో ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా వెళ్తుంది, చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతుంది వెన్ కంపేర్ టు గ్యాసెస్తో కంపేర్ చేస్తే ప్లాస్మానే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇస్ దట్ ఓకే అండి? నేను ఏమని చెప్పాను? ప్లాస్మా అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఒక లిక్విడ్ బాయిల్ అయ్యాక గ్యాసెస్ ఫామ్ అవుతుంది కదండి, అలాంటి చాలా, అది కూడా ఏంటి? ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ దగ్గర, చాలా ఎక్కువ టెంపరేచర్, అలాంటి ప్లేసెస్లో ఉండేదే ప్లాస్మా అంటుంటాం. ఓకేనా? సో ఇది చాలా స్పీడ్గా డిఫ్యూజ్ అవుతుందండి, అందులో డౌటే లేదు. ఎక్స్ట్రీమ్ ఇంటెన్సిటీ, తీవ్రంగా వెళ్ళిపోయేది ఏంటి? ప్లాస్మా. నెక్స్ట్, ఇఫ్ అమోనియా ఈజ్ అ గ్యాస్ దెన్ క్యాంఫర్ ఈజ్. అమోనియా గ్యాస్ అయితే మరి క్యాంఫర్ ఏంటండి? కర్పూరం ఏమవుతుందండి? కర్పూరం అనేది ఏంటి? సాలిడ్. ఓకేనా? కర్పూరం ఏంటండి? సాలిడేగా. క్యాంఫర్ మనం దేవుడికి ఇస్తాం కదా హారతి, అదేంటి? సాలిడే కదా. రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్
స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇందులో ఏ స్టేట్మెంట్ తప్పుగా ఉంది? ఇన్కరెక్ట్ తప్పుగా ఏముంది? రైట్. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఇన్ స్టడీ స్టేట్. ఒకసారి నోటీస్ చేయండి, పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అన్నాడండి, సాలిడ్ అనలేదు. బాగా నోటీస్ చేస్తే మ్యాటర్ అంటే దట్ మే బి సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా ఏదన్నా రావచ్చు. సో ఇక్కడ సాలిడ్ ఇచ్చింటే ద పార్టికల్స్ ఆఫ్ సాలిడ్ ఆర్ ఇన్ స్టడీ స్టేట్, సాలిడ్ ఇచ్చింటే కరెక్ట్ ఆప్షన్, కానీ ఇది కాదు. సో మనకు ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ ఎవరు? తప్పుగా ఏది ఉంది? ఆప్షన్ 1లోనే మనకు దొరికిపోతుంది. చలో ఫర్దర్ ఆప్షన్స్ కూడా చూద్దాం. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ స్మాల్, ఎక్స్ట్రీమ్లీ స్మాల్గానే ఉంటాయి కదా. సో ఒక పార్టికల్ మ్యాటర్ ఉంది కదండి, ఆ చిన్న చిన్న పార్టికల్స్తో తయారవుతుంది. అవును, ఆ పార్టికల్ చాలా చిన్నగా ఉంటాయి. అవునండి, మాలిక్యులర్ లెవెల్, అటామిక్ లెవెల్లో వెళ్తాయి కాబట్టి చాలా చిన్నవే. రైట్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదరా? అవునండి, ఇందాక కూడా చూసాము. ఒక మ్యాటర్లో ఏవైనా మాలిక్యూల్స్ ఉంటే మాలిక్యూల్స్ మధ్యలో ఏమవుతుందన్నాను? ఈ మాలిక్యూల్ ఒక మాలిక్యూల్ ఇంకో ఈ ఫస్ట్ మాలిక్యూల్ సెకండ్ మాలిక్యూల్, ఈ ఫస్ట్ మాలిక్యూల్ సెకండ్ మాలిక్యూల్ని ఇటువైపు లాగుతుంది, ఈ సెకండ్ మాలిక్యూల్ ఫస్ట్ మాలిక్యూల్ని ఇటువైపు లాగుతుందండి. ఫైన్. సో ఒకదాన్ని ఒకటి లాగుతూ ఉంటాయి. సారీ ఫర్ దట్. రైట్. దెర్ ఆర్ సమ్ స్పేస్ బిట్వీన్ పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్. అవునండి, పార్టికల్ మధ్యలో మాలిక్యూల్స్ మధ్యలో స్పేస్ ఉంటుంది. దాన్ని మనం ఏమనాలి? ఇంటర్ మాలిక్యులర్ స్పేస్. రైట్. సో ఆప్షన్ ఏ తప్పుగా ఉన్నది ఏంటండి? ఏ. ఫైన్. సారీ. డాష్ ఈజ్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్. ఇందులో ప్యూర్ సబ్స్టెన్స్ ఏంటండి? షుగర్ సొల్యూషన్. షుగర్ని మనం దేంట్లో కలిపామండి? వాటర్లో కలిపాం. ఇప్పుడు అది ప్యూర్ సొల్యూషన్ అండి? నో, ఇట్స్ నాట్ ఏ ప్యూర్ సొల్యూషన్. ఓకేనా? ఇది కాదు. మీథేన్ అంటే ఏంటండి? ఫార్ములా CH4 గ్యాస్ తెలుసు కదండి, మీథేన్ గ్యాస్. సారీ, మీథేన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యూటేన్ వాడతాం. మన కుకింగ్ గ్యాస్ ఉంది కదండి, సిలిండర్లో వచ్చే బ్యూటేన్. సో బ్యూటేన్ వాళ్ళ తమ్ముడు అనుకోండి మీథేన్. ఓకేనా? సో ఇది ప్యూర్గానే ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ మీథేన్ ఇచ్చాడు, ఇంకేమీ లేదు. అదే మనం షుగర్ సొల్యూషన్లో చూస్తే వాటర్లో షుగర్ని కలిపాం. ఆ షుగరు కెమికల్గా ఏమీ కాలేదు, జస్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది, హోమోజీనియస్ సొల్యూషన్ అంతే. అది ఒక మిక్చర్ అండి, జస్ట్ కలిసిపోయింది, కెమికల్గా రియాక్ట్ అవ్వలేదు. కాబట్టి షుగర్ సొల్యూషన్ ఈజ్ జస్ట్ ఏ మిక్చర్, అది ప్యూర్ సబ్స్టెన్స్ కాదు, మిక్చర్. సో ఓన్లీ మీథేనే ఇచ్చాడు కాబట్టి ఇది ప్యూర్ స్టేట్లో ఉంది. మిల్క్ ప్యూర్ ఉంటుందండి? అలా చెప్పడానికి రాదు. ఇప్పుడు మిల్క్లో ఫ్యాట్ మాలిక్యూల్స్ అనే ఐడియా ఉందండి. పాలల్లో ఫ్యాట్ కూడా తిరుగుతూ ఉంటాయి పార్టికల్. అది కాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీగడ, అదే ఫ్యాట్ మాలిక్యూల్స్ పైకి వస్తాయి కదా తర్వాత. అలా చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ ప్యూర్. ఓకే. నెక్స్ట్, ఎయిర్ అంటే ఏంటండి? మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ఎయిర్లో అన్ని గ్యాసెస్ ఉంటాయి, నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హీలియం, హైడ్రోజన్ ఎక్సెట్రా గ్యాసెస్ ఉంటాయి. కాబట్టి ఇది మిక్చర్, నాట్ ప్యూర్. సో ఇందులో ప్యూర్ ఎవరండి? మీథేన్ ఈజ్ ఓన్లీ ప్యూర్ సబ్స్టెన్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ. ఇందులో ట్రూ ఏంటండి? ఒకసారి చూద్దాం. రిజిడిటీ, టఫ్నెస్, గట్టిగా ఉండడాన్ని ఏమంటాం? టఫ్నెస్. ఓకే. నెక్స్ట్, కంప్రెసిబిలిటీ మీద కలిపి మనకు క్వశ్చన్ ఇచ్చాడు. కంప్రెసిబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం దేన్నైనా ప్రెస్ చేస్తాం, కంప్రెస్ చేస్తున్నాం అనుకో, అది చిన్నగా అవుతే కంప్రెసిబిలిటీ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాయిని తీసుకొని ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను, అవ్వట్లేదు కదండి జనరల్ మనం. సో అది అవ్వట్లేదంటే దానికి కంప్రెసిబిలిటీ ఉందా? లేదు. ఇప్పుడు నేను ఒక స్పాంజ్ తీసుకున్నాను, ఓకే, దాన్ని ప్రెస్ చేయడానికి చూస్తే ఇంత ఉన్నది అయ్యింది అంటే కంప్రెసిబిలిటీ ఉందండి, స్ప్రింగ్ ఉంది, కంప్రెసిబుల్ అవుతుంది. సో కంప్రెస్ అయ్యే వాటిని ఏమనాలి? కంప్రెసిబిలిటీ గుణం ఉన్నట్టు వాటికి. ఓకే, ఫర్దర్ ఒక్కసారి చూద్దాం. అకార్డింగ్ టు ద టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ని బట్టి సైజ్ వేరీస్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ పార్టికల్సా. సో ఆ సబ్స్టెన్స్లో సపోజ్ ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం, అది ఒక పర్టికులర్ మాలిక్యూల్స్తో ఉంటుంది. ఆ మాలిక్యూల్స్ ఎప్పుడు కూడా ఫిక్సే ఉంటాయండి, మారవు. అది ఎక్కడుందనే దాన్ని బట్టి ఉంటుందా? బేస్డ్ ఆన్ లొకేషనా? లేదండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా వాటర్ తీసుకుంటే ఎక్కడైనా వాటర్ ఫామ్లో ఏంటి? H2O. సారీ, అంటే ఆక్సిజన్ ఇలా ఉంటే ఇక్కడ హైడ్రోజన్,
హైడ్రోజన్. ఇది ఎక్కడైనా సేమ్గా ఉంటుందండి. అవి పైన ఉన్నా కింద ఉన్నా మధ్యలో ఉన్న ఎక్కడున్నా ఈ అరేంజ్మెంట్లో ఏమన్నా తేడా వస్తుందా, సైజ్లో తేడా వస్తుందా? రాదు. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ ఆన్ లొకేషన్ ఆఫ్ ద పార్టికల్స్. సో ఇది తప్పు. ఓకేనా? సో ఆప్షన్ ఏ నేను ఏమంటున్నా, ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. ఇక్కడ కనిపిస్తుంది ఒక మ్యాటర్లో, ఒక సబ్స్టెన్స్లో సైజ్ ఎప్పుడు కూడా డజంట్ వ్యారీ ఆన్ లొకేషన్. నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చా, వాటర్లో ఎప్పుడు ఇంతే H2O, ఓ ఎప్పుడు ఆక్సిజన్, ఇక్కడ హైడ్రోజన్ సేమ్ బాండ్ లెంత్ ఉంటుంది, సేమ్ మాలిక్యులర్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్. మాలిక్యులర్ రేడియస్ అన్నీ సేమ్గా ఉంటాయి, మారవండి. నాట్ బేస్డ్ ఆన్ లొకేషన్. ఆ మాలిక్యుల్ని బట్టి ఉంటాయి తప్ప లొకేషన్ని బట్టి ఉండవు. రైట్. కంప్రెసిబిలిటీ. This is the quality of a substance says that reduces their volume at high pressure. కరెక్టే కదండి. ఎక్కువ ప్రెషర్ వేసినప్పుడు వాల్యూమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ ఉందండి, బాగా ఫోర్స్, ఎగ్జాంపుల్ కాస్త ఫోర్స్ వేస్తే ఇంతగా తగ్గిపోయింది. లేదా ఒక సిరంజ్ ఇంజెక్షన్ తీసుకొని ఎంటీ ఇంజెక్షన్ తీసుకొని ఇలా క్లోజ్ చేయండి, నాజిల్ ఇంజెక్షన్ ప్రెస్ చేయండి. ఓకే, పిస్టన్ మనం ప్రెస్ చేయగానే ఎయిర్ ఫస్ట్ ఇంత ఎయిర్ ఉన్నది, మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కాస్త దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఎయిర్ కంప్రెస్ అయింది కదండి లోపల. కంప్రెస్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఎక్కువ స్పేస్ తీసుకునే వాటిని మనం ప్రెషర్ వేసే కొద్దీ అది వాల్యూమ్ తగ్గిపోద్ది. అంటే అది తీసుకునే ఒక స్పేస్ ఏదైతే ఉందో తగ్గుతుంది. దాన్ని ఏమంటాం? కంప్రెసిబిలిటీ. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే ఉందండి. సో ఇప్పుడు మనకేమర్థమైంది? ఏ అనేది ఆప్షన్ తప్పు, బి ఒక్కటే కరెక్ట్. సో ఓన్లీ బి ఈజ్ ట్రూ. So this is our option. I do hope you are enjoying the videos. Please do like and share subscribe to our channel. Thank you.